అంటే మనకు పెద్ద సామెత ఉంది కదా, దేర్ ఈజ్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్ అని. కరెక్ట్. సో నేను దానికి బాగా నమ్ముతా. నా జీవితంలో సింగిల్ పాయింట్ ఎజెండా ఏంది అంటే, కంఫర్టబుల్ జోన్ ఎప్పుడు మనిషిని నాశనం పట్టిస్తుంది. కరెక్ట్. నాశనం పట్టిస్తుంది. నేను ఆ కంఫర్టబుల్ జోన్ బయటికి రావాలనుకుంటా. ఎప్పుడు నేను కోరుకునేది అదే. చిన్నప్పటి నుండి కూడా నేను కోరుకునేది అదే. అంటే ఒక విచిత్రమైనటువంటి భావాలు గల, అంటే ఉదాహరణ చెప్తా మీకు. నన్ను ఒక వ్యక్తి నన్ను అన్నాడు, అరే నీకు నాకు పడట్లేదు, నేను టార్గెట్ చేయడానికి నేను పోలీసులో జాయిన్ అవుతాను అన్నాడు అతను. అంటే నువ్వు పోలీసులో జాయిన్ అయితే నేను ఇమీడియట్గా నర్సాపూర్ ఫారెస్ట్ పోయి నన్నులో జాయిన్ అవుతా అని చెప్పిన. ఇమ్మీడియట్ ఆన్సర్ దానికి. అంటే ప్రిపేర్, ఒకవేళ నువ్వు పోలీసు జాయిన్ అయితే నేను టార్గెట్ చేయడానికి నేను అన్నలో జాయిన్ అవుతా. వేరే అంటే అంత అగ్రెసివ్గా ఇక దానికి ఆన్సర్ ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. సో అన్నిటికీ సిద్ధమే. చదువుకున్న సందర్భాల్లో కూడా అంటే బాగా కష్టపడి పైకి వచ్చినాం, ఎక్స్ట్రీమ్లీ కష్టపడి పైకి వచ్చినాం. నర్సాపూర్ ఫారెస్ట్లో చాకల్మెట్ల అని ఒక ఆంజనేయ స్వామి టెంపుల్, అక్కడ నేను ఒక 5 years వారాలు చేసిన. ఫ్రైడే ఎవ్రీ సాటర్డే వారాలు చేసిన. తర్వాత సికింద్లాపూర్ అని ఒక టెంపుల్ ఉంది ఫారెస్ట్లో, అక్కడ వారాలు చేసిన. సో ఇవన్నీ చేసుకుంటూ బాగా కష్టపడి చదువుకుంటూ ఎట్ ది సేమ్ టైం డబ్బులు సంపాదించుకుంటూ, ఒక 7th 8th క్లాస్ నుండి నా డబ్బులు నేను సంపాదించుకుంటూ, ఆ టైం నుండి నేను పూజలు చేసుకుంటూ సంపాదించుకుంటూ కష్టపడి, చాలా కష్టపడి ఒకానొక సందర్భంలో బాగా డబ్బు సంపాదించి 1999 ఐ థింక్ బాగా డబ్బులు సంపాదించి, ఆ టైంలోనే డైలీ 10,000 జోలో పెట్టుకొని తిరిగేవాడిని నేను. అవునా? రియల్ ఎస్టేట్, మాదాపూర్లో రియల్ ఎస్టేట్ చేసేవాడిని. అసలు మీరు చేయింది ఏమున్నాయి సార్? మొదటి నుండి పిచ్చి నాకు. అంటే నాకు లగ్జరీ అనేది నా ఉద్దేశం ఏంటంటే, ఒకటే చెప్తా నేను, మనము పుట్టుక బీదవాడిగా పుడితే మన తప్పు లేదు, కానీ చావడం మాత్రం బీదవాడిగా చస్తే మనదే తప్పు. ఖచ్చితంగా మనదే తప్పు. సో నేను ఆ సింగిల్ పాయింట్ ఎజెండాతో నేను లైఫ్ స్టార్ట్ చేసిన. మాదాపూర్లో రియల్ ఎస్టేట్ చేసేవాడిని. రియల్ ఎస్టేట్ చేసి చిన్న చితక లిటిగేషన్ ప్లాట్లు ఏమన్నా ఉంటే వాటిని క్లియర్ చేసి ఆ ల్యాండ్ అమ్ముకుంటే డబ్బులు వస్తే ఎంజాయ్ చేయడం. ఆ టైంలోనే యమహా బైక్, సో యమహా బైక్ వేసుకొని అపరిచితుడు లెవెల్లో తిరిగేవాడిని. సో నా బైక్, ఇప్పుడున్న సినిమా డైరెక్టర్లు అందరూ నా బైక్ని అడిగి మరీ తీసుకొని డ్రైవ్ చేసిన వాళ్ళే. ఆ టైంలోనే ఇప్పుడున్న సినిమా డైరెక్టర్లకు నేను ఖర్చులకు డబ్బులు ఇచ్చేవాడిని. పేరు చెప్పగలరా? వద్దు, బాగుండదు. ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు, టాలీవుడ్లో చాలా పెద్ద స్థాయిలో ఉన్న డైరెక్టర్లు. వాళ్ళందరికీ నేను డబ్బులు ఇచ్చేవాడిని. ఆ రోజు వాళ్ళు తినడానికి తిండి లేని సందర్భంలో అపోలో హాస్పిటల్ కింద హోటల్లో తినడానికి డబ్బులు ఇచ్చేవాడిని నేను. ఆ వెహికల్ వేసుకొని తిరిగేవాడిని. సో నా లైఫ్ అంతా ఎక్కడ కూడా నేను నా సొంతగానే నేను డబ్బులు సంపాదించుకొని లీడ్ చేస్తూ వచ్చి, ఆ 2000 సంవత్సరంలో డబ్బులు ఖర్చు పెట్టి ఒకానొక సందర్భంలో ఒక 3 రోజులు తినడానికి తిండి లేదు. నాకు 3 రోజులు తినడానికి తిండి లేదు. తిండి లేకపోతే హోటల్కి వెళ్ళి ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకొచ్చుకొని, ఒకటే ప్లేట్ ఇడ్లీ తీసుకొచ్చుకొని, నాతో పాటు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, ప్రజెంట్ తను లండన్లో ఉన్నాడు. నాతో పాటు ఉన్నప్పుడు ఆ ఇడ్లీ తెస్తే ఇడ్లీ వాడిని అడిగేవాడము, అరే 2 సాంబార్ ప్యాకెట్లు ఎక్కువిస్తావా అని. హోటల్లో వాడు ఎక్కువిస్తే ఒక ఇడ్లీ తిని మార్నింగ్ చట్నీతోని మిగిలిన 2 సాంబార్ ప్యాకెట్లు ఇంకో ఇడ్లీ అలాగే పెట్టి, ఆ ఇడ్లీని మళ్ళీ మధ్యాహ్నం తిని రాత్రికి సాంబార్ను వేడి చేసుకుని తాగేవాళ్ళం. ఒక 3 days, జస్ట్ 3 days అది అంతే. లైఫ్లో 3 days అలాంటి సిచ్యువేషన్ అట్లా వచ్చింది. అంటే ఫ్రెండ్స్ అందరు మోసం చేశారు. నా ఎంబడున్న ఫ్రెండ్స్ అందరూ నన్ను మోసం చేసి టోటల్గా నేను జీరోకి వచ్చిన తర్వాత వెళ్ళిపోయారు. అందరు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. డబ్బులు అంటే జనరల్గా చాలా జాలీగా ఉండేవాడిని నేను. సో అందరు వెళ్ళిపోయారు, డబ్బులు అయిపోయినాయి, రూపాయి లేదు మన దగ్గర. ఆ టైంలో అలా ఒక 3 రోజుల తర్వాత అనుకోకుండా మళ్ళీ ఏదో ఒక ల్యాండ్ వచ్చింది. మళ్ళీ అనుకోకుండా అట్లా డబ్బులు 50,000 వచ్చినాయి. మళ్ళీ ఆ రోజుల్లో 50,000 అంటే ఒక 5-10 లక్షల చేతిలో, చాలా పెద్ద విషయం. ఇంకా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోయినా. ఇంకా మళ్ళీ ఇప్పుడు 2 ఇష్యూస్ ఇక్కడ. సినిమా వాళ్ళతోటి ఆల్మోస్ట్ మీరు 11 years నుంచి ట్రావెల్ అవుతున్నారు. 11-12 years నుంచి. నాకు 12 సంవత్సరాలు ఉన్నప్పటి నుండి. పొలిటీషియన్స్తో కూడా ట్రావెల్ అవుతున్నారు. ఎస్. ఎవరితోటి? సినిమాల్లో టాప్ పొజిషన్లో ఉన్న కృష్ణ గారు, చిరంజీవి గారు లాంటి వాళ్ళతోటి, రాజకీయాల్లో ముఖ్యమంత్రుల స్థాయి వాళ్ళతోటి. ఎస్. 12 ఏళ్ళకే. ఎస్. ఎక్స్పీరియన్సెస్ అడుగుతా నేను. మీరు ముందు మీ ఎమ్మెల్యే కేసీఆర్ గారితో ఎక్స్పీరియన్స్ ఎక్కడ మిమ్మల్ని గుర్తుపడతాడు? అక్కడ ఉన్నప్పుడు గుర్తుపట్టాడు. అయితే ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాలి ఏంటంటే, ఐ థింక్ ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పనిచేసినారు. అవును, 95 తర్వాత ఐ థింక్ పనిచేస్తే ఒకరోజు బైక్ మీద వస్తుంటే బేగంపేటలో ఒక ట్రాఫిక్ ఎస్ఐ పట్టుకున్నాడు మిమ్మల్ని. పట్టుకుంటే తాళం ఎస్ఐకి ఇచ్చేసి ఆటో ఎక్కి డైరెక్ట్ కేసీఆర్ గారి ఇంటికి వెళ్ళిపోయినా. అప్పుడు తార్నాకలో ఆర్టీఏ హౌస్, అంటే ఆర్టీఏ మినిస్టర్ అక్కడే ఉండాలి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ క్యాంప్స్ ఇస్తారు. క్యాంప్ ఆయన రైట్ సైడ్లో తార్నాకలో ఆ చర్చి పక్కన ఉండేది. వెళ్ళిపోయి ఆడెవడో పలానా ఎస్ఐ అంట నా బండి పట్టుకున్నాడు, ఫోన్ చేసి ఆయన పిలిపించాడు. మళ్ళీ పిలిపించాడు, ఆ బండి తీసుకొని వచ్చాడు. కేసీఆర్ ఇంటికి వచ్చాడు. వచ్చి సార్ తప్పైంది సార్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు.
అంత క్లోజ్. అప్పుడు ఆయన 2-3 సార్లు తెలంగాణ రాకముందు ఆయన 2-3 సార్లు మినిస్టర్గా ఎంపీగా రిజైన్ చేసినప్పుడు, ఎంపీగా నామినేషన్లు వేసినప్పుడు ప్రతిసారి నామినేషన్ బీ ఫామ్కి పూజ నేనే చేసేవాడిని. నాతో పాటు ఇంకో 2 పంతులు ఉండేవాళ్ళు. 2014 వరకు ఐఆమ్ విత్ కేసీఆర్. 2014 సీఎం అవ్వగానే నేను డ్రాప్ అయినా. ఆ రోజు నుండి మళ్ళీ ఈ రోజు వరకు నేను ఇంతవరకు ఆయన్ని కలవాల. మీరు ఎందుకు డ్రాప్ అయ్యారా, ఆయన డ్రాప్ చేశారా, ఎందుకు డ్రాప్ అవ్వాలి? అంటే ఈ లోపల ఏమైపోయిందంటే ఈ తెలంగాణ కోసం కష్టపడ్డోళ్ళు, తెలంగాణ కోసం వీళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయి సడన్ గా ఈ కొత్త పంతులు, కొత్త బ్రాహ్మిన్స్ అందరూ ఆయన దగ్గర చాప కింద పవర్ వచ్చేటప్పటికి వీళ్ళందరూ వచ్చేసారు అక్కడికి. వచ్చి ఆయన్ని ఓన్ చేసుకోవడము, ఈయన మా మనిషి అని చెప్పుకోవడము, ఆ రకంగా స్టార్ట్ అయిపోయింది. అది మీ దాంట్లో లేరు ఫస్ట్ అసలు మనకు మొదటి నుండి మనకు జోకడం అలవాటు. మన దగ్గర త్రాసు అనేది ఉండదు ఎప్పుడు. మనం స్ట్రైటే, మనం జోకే బాధ్యత. ఎవరైనా సరే మనం జోకడం మనకి. రెండోది ఏంటంటే కేసీఆర్ గారి దగ్గర ఉన్న లక్షణం ఏంటంటే ఆయనకి నెగిటివ్గా చెప్తే తట్టుకోలేరు. అంటే ఆయనకు సబ్జెక్ట్ ఉంది జాతకాల మీద, కానీ నెగిటివ్ చెప్తే ఒప్పుకోరు. అంటే జనరల్గా జరిగేది ఏంటంటే చాలా మంది ప్రశంసలకే పడిపోతారు. సో నా మెంటాలిటీ ఏంటంటే ఫస్ట్ జ్యోతిష్యం నేను ఒకటే చెప్తాను. నేను ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి పోయినాం, డాక్టర్ మనల్ని బ్లఫ్ చేయొద్దు. క్యాన్సర్ ఉంటే క్యాన్సర్ ఉంది, ధైర్యంగా ఉండు, 10 ఏళ్లలో ఒక 10 నెలల్లో వచ్చేవాడు 10 ఏళ్ళు బతుకుతామని చెప్పాలి డాక్టర్. అంతేగాని మభ్య పెడితే తెలియకుండా పోతాం కదా. ఇప్పుడు చాలా మంది నాకు తెలిసిన, నేను జాతకాలు చూస్తా కాబట్టి చాలా మంది డాక్టర్ ఫోబియా అని ఒకటి ఉంటుంది, హాస్పిటల్ ఫోబియా అని ఒకటి ఉంటుంది. హాస్పిటల్కి వెళ్తే ఏం జరుగుతుంది అనే ఉద్దేశంతో అవాయిడ్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ కార్డియాక్ అరెస్ట్తో చనిపోతారు. ఎందుకు అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ జరగదు. అంటే ఉదాహరణ వాళ్ళు ఇప్పుడు బీపీ ఉంది, మనం హాస్పిటల్కి వెళ్తే బీపీ ఉంటే టాబ్లెట్ వేసుకోవాలా, అట్లనే మనకు కొలెస్ట్రాల్ ఉంది ఒక టాబ్లెట్ వేసుకోవాలా, షుగర్ ఉంది ఒక టాబ్లెట్ వేసుకోవాలా. కానీ చాలా మంది ఏం చేస్తారు అంటే హాస్పిటల్కి వెళ్తే రోగాలు బయటపడతాయనే ఉద్దేశంతో అవాయిడ్ చేస్తారు. అవాయిడ్ చేసినట్టు ఏమవుతుంది, లోపల ఇన్నర్గా డ్యామేజ్ జరిగి కార్డియాక్ అరెస్ట్తోనో లేకపోతే మల్టిపుల్ ఆర్గాన్ డిజార్డర్తోనో చనిపోతారు. సో అందుకని నేనేమంటానంటే ధైర్యంగా ఫస్ట్ జాతకంలో ఉన్న నెగిటివే చెప్పాలి. సో చాలామంది నన్ను విమర్శిస్తూ ఉంటారు, పెళ్ళి కూడా కాలేదు అప్పుడే వీడు జాతకాల్లో విడిపోతాడు అని చెప్పే వేణుస్వామి పనికిమాలిన వెధవా అంటే, నేనేమంటానంటే ఈ జనరేషన్లో అరేంజ్డ్ మ్యారేజీల్లో ఇంచుమించు 60-70% డివోర్స్ అవుతున్నాయి. ప్లస్ లవ్ మ్యారేజ్లో 19 దట్ ఈస్ నాట్ లవ్ మ్యారేజ్, దట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ లవ్ మ్యారేజ్. సో ఆ లవ్ మ్యారేజ్లు 100కు 99% డివోర్స్ అవుతున్నాయి. నేనేమంటున్నానంటే జాతకాలు చూసుకొని పెళ్ళిళ్ళు చేసుకోండి రా బాబు. నువ్వు అబ్బాయి దగ్గర ఉన్న కక్కుర్తిపడి బెంజ్ కారో లేకపోతే అమ్మాయి దగ్గర ఉన్న ఫ్లాటో చూసి నువ్వు పెళ్లి చేసుకుంటే రేపు పొద్దున పెళ్ళైనాక 6 నెలలకు మీకు డివోర్స్ అవుతుందిరా. సో మీ జాతకంలో షష్టాష్టకాలు ఉన్నాయా, ఏకనాడు దోషాలు ఉన్నాయా, వర్ణ దోషాలు ఉన్నాయా, ఏమున్నాయో మీరు చెక్ చేసుకుని చేసుకుంటారా అని నేను చెప్తున్నాను. కానీ నన్ను ట్రోల్ చేసేవాళ్ళు, విమర్శ చేసేవాళ్ళు, వీడు పెళ్లి కూడా కాకముందే అప్పుడే పెటాకులు కావాలని కోరుకుంటుంటే నేను ఎందుకు కోరుకుంటా? ప్రతిసారి నేను కోరుకునేది ఒకటే, నేను చెప్పే జ్యోతిష్యం ఫెయిల్ అయినా సరే, నన్ను జనాలు అమ్మనా బూతులు తిట్టినా సరే నేను చెప్పింది ఫెయిల్ కావాలని కోరుకుంటా. నేను చెప్పింది ఫెయిల్ అవ్వడం వల్ల అవతలోడు లక్కు ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తికి మరణగండం ఉంది, ఆ మరణగండం అరే బాబు నువ్వు బతుకురా ఇంకా 10 ఏళ్ళు అంటే నేను ఫెయిల్ కావచ్చు వాడికి చెప్పి, కానీ వాడు బతికాడనే ఆనందం ఉంటుంది. అట్లనే వాళ్ళిద్దరు విడిపోతారని చెప్పి వాళ్ళిద్దరిని కలిసి ఉండమని చెప్తున్నాను నేను. కలిసి ఉండడం వల్ల నన్ను జనాలు తిట్టవచ్చు, నువ్వు చెప్పింది తప్పు వేణుస్వామి అని, కానీ వాళ్ళు కలిసి ఉండడం నాకు సక్సెస్. సో నేను చెప్పింది జరగాలని నేను ఎప్పుడు కోరుకోను. అది కూడా నాకు బాధనే, అది నాకు చెప్పింది జరిగింది కూడా. ఒక వ్యక్తి చెడు జరగాలి అని నేను ఎందుకు కోరుకుంటా? అంతే కదా. పురోహితుడు అంటే పురహితాన్ని కోరుకునేవాడే పురోహితుడు, ఆ ఊరు గ్రామాన్ని మంచి కోరుకునేవాడు, దాంట్లో నేను ఒకడిని. సో నేను ఎందుకు బాధపడతా? నేను ఎందుకు వాళ్ళు బాధపడి వాళ్ళు అయ్యో ఇట్లా జరుగుతుంది అని చెప్పాలని ప్రయత్నం చేస్తాను. సో చాలా మంది ఏమనుకుంటారు అంటే నెగిటివ్ గా మాట్లాడుతూ ఉన్నాడు ఈయన నెగిటివ్ చెప్తా ఉన్నాడు. సో అలా నెగిటివ్ చెప్పడం కేసీఆర్ గారికి ఇష్టం ఉండదు. సో అందువల్ల నేను ఆయన దూరంగా ఉండాల్సి వచ్చింది. అదొకటే రీజన్ తప్ప వేరే రీజన్ ఏం లేదు. అంతకుముందు అసలు పరిచయం ఎట్లా ఊర్లో ఎట్లా నాన్నగారి ద్వారా? మా ఫాదర్ కు చాలా పెద్ద పేరు తెలంగాణ ప్రాంతంలో. పెద్ద పూజారి అంటే చాలా మంది గుర్తిస్తారు, చాలా పెద్ద పూజారి. ప్లస్ ఆయన షర్ట్ అనేది ఆయన లైఫ్ లో షర్ట్ వేసుకోలే. షర్ట్ అనేది ఓన్లీ ధోతి పైన కండువా. మార్నింగ్ ఆయన హైదరాబాద్కి వస్తే మార్నింగ్ 4 o'clock లేచి 4 o'clock అన్నం తిని హైదరాబాద్ వచ్చి ఇంట్లో తిని మళ్ళీ మంచినీళ్ళు కూడా బయట తాగకుండా మళ్ళీ నైట్ ఇంటికి వెళ్ళి మళ్ళీ అన్నం తినే మనిషి. అలాంటి తండ్రికి మందు మాంసం తినే కొడుకును తయారైన నేను. నా వామాచార పద్ధతి కాబట్టి మరి ఖచ్చితంగా చేయాల్సిందే కదా. ఇప్పుడు డాక్టర్లో ఎట్లయితే స్టిరాయిడ్స్ వాడతారో, ఎట్లయితే నార్మల్ మెడిసిన్ స్టిరాయిడ్స్ మెడిసిన్ ఉంటాయో, అట్లా నేను చేసే పూజలు వామాచారం కాబట్టి నేను అవి లేకపోతే నేను చేయలేను పూజలు. వాటికి దూరంగా ఉంటే సక్సెస్ అనేది ఉండదు నాకు. నేను అందుకని ఖచ్చితంగా వాటితోనే చేయాల్సి వస్తుంది. ఆయనకేమో షర్ట్లు కూడా లేవు, మీరేమో రంగురంగుల షర్ట్లు, చొక్కాలు.
సరే, ఇప్పుడైతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారితో ఏంటి అనుబంధం? కోట్ల భాస్కర్ రెడ్డి గారితో ఎంఎస్ రెడ్డి గారు ఉండేవారు అప్పుడు. అవును. ఎంఎస్ రెడ్డి గారు కోట్ల భాస్కర్ రెడ్డి గారు వియ్యంకులు. ఉమ్. సో అమ్మోరు సినిమా టైం కానీ ఇవన్నీ, సో కోట్ల భాస్కర్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి. ఉమ్. అంటే ఇవన్నీ ఇప్పుడు వాళ్ళ స్టేటస్ని తెలుసుకునే నాలెడ్జ్ నాకు ఎక్కడ వచ్చింది? చిన్నపిల్లలు కదా మీరు అప్పుడు. నేను 15 ఏళ్ళు 16 ఏళ్ళు అంటే ఒక ముఖ్యమంత్రి గురించి అర్థం చేసుకోవాలంటేనే తడిచిపోతుంది. ఇంకా నాకు ఏమీ తెలియదు అప్పుడు ఇంత సెక్యూరిటీ కూడా ఇంత ఉండేది కాదు. అంటే మామూలుగా ఎవరో ఒక సిఎస్ఓ ఉండేవాళ్ళు, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, ఆయన మనకు తెలిస్తే చాలు, వేణు స్వామి వస్తే, వేణుపంతులు వస్తే ఎవరు టచ్ చేయొద్దురా అని చెప్పి అయిపోయింది, అక్కడికే కథం. ఇంకా మనం పోతే మనం ఎవడు ఆపేవాడు కాదు అక్కడ. మన బండి నెంబర్ ఉండేది, ఆ టీవీ స్టాంప్ వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళం. సో ఏ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి పోయినా మనల్ని ఎవడు ఆపేవాడు కాదు. సో ఏ ఫంక్షన్లకు వెళ్ళినా మనల్ని ఎవడు ఆపేవాడు కాదు. సో హ్యాపీగా వెళ్ళేవాళ్ళము, ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇంత బిల్డప్, ఈ సీఎం అథారిటీ, ఇంత సెక్యూరిటీ, ఇంత అడావిడి ఎక్కడుంది? ఏం లేదు అసలు. కోట్ల భాస్కర్ రెడ్డి గారైనా, చెన్నారెడ్డి గారైనా, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారైనా, సో ఇంత లేదు. సో అట్లా ఇంచుమించు 2000 వరకు అలాగే ఉంది సిచ్యువేషన్ గ్రౌండ్ లెవెల్లో. సో అప్పటి వరకు నాకేం ప్రాబ్లం లేదు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి పదవీ గండం వచ్చింది. పుష్యమి నక్షత్రంలో చంద్ర గ్రహణం ఏర్పడ్డది. అప్పుడు ఒక స్పెషల్ పూజ చేయించినాం, నేనే చేయించిన. ఆయన పదవీ గండం లేకుండా ఉండడానికి ఐ థింక్ 98 సీఎంగా ఉన్నారు. 98లో చేయించిన, ఆయన ఇంట్లోనే చేయించిన, జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఇంట్లో చేయించిన నేను. సో 120 జంటలు అంటే 120 మంది భార్యాభర్తలు అంటే 240 మంది, 240 మందితో కార్యక్రమం చేయించిన. సో ఆ రోజు నేనే దగ్గరుండి, నేనే ఆయన ఇంటి చుట్టూ ఒక 3 ప్రదర్శనలు చేయించి అవన్నీ నేను చేయించిన. సో అప్పుడు ఆయన దగ్గర పనిచేసే ఎవరైతే మన పిఏలు ఉన్నారో అందరికీ నేను తెలుసు, ఆ టైంలో ఉన్న జర్నలిస్టులు అందరికీ నేను తెలుసు. ఆ రోజు ఆ కార్యక్రమం జరిగిన తర్వాత ఆయన పదవి గండం మిస్ అయింది, మళ్ళీ ఆయన పదవి కంటిన్యూ చేసినారు. సో అప్పటి వరకు ఇంచుమించు 2002 వరకు నేను పొలిటికల్గా నేను కంటిన్యూ అయినా. ఒక 2002 నుండి 4 వరకు బ్రేక్ తీసుకున్నా. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకా టోటల్గా యూటర్న్ తీసుకొని అప్పుడు ఇంకా ఆస్ట్రాలజీ అనేది స్టార్ట్ చేసి నా ఫస్ట్ ప్రిడిక్షన్ 2008 రాజశేఖర రెడ్డి గారి బావమరిది, యోగి సినిమా నిర్మాత చంద్ర ప్రతాప్ రెడ్డి గారు చనిపోతారని చెప్పి 8 months బిఫోర్ చెప్పిన. నేను February 28 ప్రిడిక్ట్ చేస్తే October 10 ఆయన చనిపోయారు. ఎవరికి చెప్పారు ఆ విషయం? ఆయనకే చెప్పారు చనిపోతారని. షర్మిల గారి భర్తన, ఆయన మొదటి భర్తన అంటారు. సో ఆయన చంద్రప్రతాప్ రెడ్డి గారు అని జగన్మోహన్ రెడ్డి గారి సొంత మేనమామ, చిన్న మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి గారి వల్ల, రవీంద్రనాథ్ రెడ్డి గారి తమ్ముడు, చిన్న అతను, మొత్తం వాళ్ళు ముగ్గురు. ఈయన లాస్ట్ అతను. సో హైదరాబాద్లో ఇప్పుడు వెలుగుతున్నటువంటి కొన్ని పెద్ద పెద్ద సినీ మాల్స్, కొన్ని 7 star హోటల్స్కు ఆయనే ఒరిజినల్ ఓనరు. అంటే ఆయన శంకుస్థాపన చేసిన తర్వాత ఆయన లేరు, చనిపోయినారు. సో అది ఎలా జరిగింది అంటే 2008 ఫిబ్రవరి, ఐ థింక్ 2008 ఫిబ్రవరి 28వ తేదీ నాడు మార్నింగ్ 5:30కి ఆయన ఫోన్ చేసినారు. ఫోన్ చేసి, స్వామి నేను కడప నుండి హైదరాబాద్ వస్తుంటే నా స్కోడా కార్కి కాకి కొట్టుకొని చనిపోయింది, ఏం చేయాలి అని అడిగారు. సో ఇమ్మీడియట్గా ఆయన ఫోన్ చేయగానే, సార్ మీరు డైరెక్ట్గా వచ్చేయండి, ఎక్కడ మీరు ఆగొద్దు, టీ కూడా తాగొద్దు అంటే వచ్చారు. వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే 11:30కి ఆయన ఇంటికి వెళ్ళాను నేను. ఇంటికి వెళ్ళి అప్పుడు స్వర్ణజిత్ సేన్ డీజీపీ వాళ్ళ ఇంట్లో ఈయన కిరాయికి ఉండేవాళ్ళు, ట్రిప్లెక్స్ విల్లా అది. సో నేను కిందికి వెళ్ళి ల్యాప్టాప్ అవన్నీ పంచాంగం తీసి, సార్ మీకు లైఫ్ థ్రెట్ ఉంది, ఒక 6 monthsలో మీరు చనిపోయే అవకాశం ఉంది, మనం ఇమీడియట్గా రెమెడీ చేయాలి సార్ అని చెప్పాను. నేను ఈ మాటలు మాట్లాడుతూనే ఉన్నా, వాళ్ళ ఆవిడ పైనుండి కిందికి దిగి వచ్చి నన్ను బండబూతులు తిట్టి ఇంట్లో నుండి మెడబెట్టి బయటికి గెంటేసింది. అంటే ఆ లెవెల్లో నేను నవ్వుకుంటూ నా ల్యాప్టాప్, నా పంచాంగం సంచిలో పెట్టుకొని నోరు మూసుకొని బయటకు వచ్చాను. కరెక్ట్గా కట్ చేస్తే 6 ఫిబ్రవరి అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 8th month కర్ణాటక బెంగళూరు నుండి కడపకు వస్తుంటే చిన్న కల్వర్టుకు తగిలి డ్రైవర్ బతికాడు, ఆయన చనిపోయారు. దట్ ఈజ్ మై ఫస్ట్ సెన్సేషనల్ ప్రిడిక్షన్, నా ఫస్ట్ సెన్సేషనల్ ప్రిడిక్షన్. నెక్స్ట్ ప్రిడిక్షన్ 2009 సెప్టెంబర్ 2 నుండి సెప్టెంబర్ 9 మధ్యన రాజశేఖర రెడ్డి గారు డెత్ అవుతుంది అని చెప్పిన. అవునా? నా సెకండ్ ప్రిడిక్షన్. అది చెప్పి నేను ఇంటికి వస్తున్నా, నా మీద రెడ్డిస్ అందరు కలిసి మాదాపూర్ చౌరస్తాలో అటాక్ చేశారు. ఇప్పటి ప్రజెంట్ ఇప్పుడు కాల్ రికార్డింగ్, ఈ ఏమంటారు దాన్ని, ఇప్పుడు జరుగుతుంది కదా ఏదో ఫోన్ ట్యాపింగ్లో ఉన్న భుజంగరావు గారు అప్పుడు మాదాపూర్ సిఐ. సో ఇమ్మీడియట్ ఫోన్ చేయగానే ఇమీడియట్గా మనుషుల్ని పంపించారు, పోలీసు వాళ్ళు వచ్చి ఇమీడియట్గా గొడవ అక్కడ ఉన్న వాళ్ళందరినీ పంపించి ఎలగొట్టి, మళ్ళీ రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత ఎవరెవరైతే రెడ్డిస్ నా మీద అటాక్ చేశారో అందరూ వచ్చి కాళ్ళు మొక్కారు తప్పైందని. దట్ ఈజ్ మై సెకండ్ ప్రిడిక్షన్. థర్డ్ ప్రిడిక్షన్ జగన్ జైలుకి వెళ్తాడని చెప్పడం. ఇది నా 3 ప్రిడిక్షన్. దీని తర్వాత ఈ సంచలనం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు టోటల్గా ఈ పూజలు గీజలు అన్నీ వదిలేసి
100% ఇంటూ ఆస్ట్రాలజీ. అప్పుడు ఆస్ట్రాలజీగా రూపాంతరం చెందింది. శుక్రమార్త స్టార్ట్ అయిన ఒక 2-3 ఇయర్స్లో మొత్తం ఇంకా టోటల్గా ఆస్ట్రాలజీకి టర్న్ అయిపోయినా. అసలు ఇంకా వేరే వ్యాపకాలన్నీ పనిచేసి ఆస్ట్రాలజీకి టర్న్ అయినా. అప్పటికే నేను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను రాయల్ ఛాలెంజ్ అనేటువంటి వాటరు, సోడా, డ్రాట్ బీర్ డిస్ట్రిబ్యూటర్. అవునా? అప్పటికే వ్యాపారం సెపరేట్గా ఉంది. అప్పటికే నేను ఇంకా కంటిన్యూ చేస్తున్నా వ్యాపారం. రాయల్ ఛాలెంజ్ వాటరు, సోడా అండ్ డ్రాట్ బీర్ అని వస్తుంది. అవును. ఆ డ్రాట్ బీర్కు తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు నేను డీలరు. నేను అప్పటికే నా వ్యాపారం చేస్తున్నా. అంటే నేను ఏంటంటే, నేను మొదటి నుండి ఒకటి ఏంటంటే, భగవంతుడు కొట్టే దెబ్బలను నేను ఎదుర్కోలేను, కానీ మానవులు కొట్టే దెబ్బలకు నేను ఎప్పుడు సిద్ధమై ఉండాలి. నన్ను ఎవడు కొట్టొద్దు అనేది నా కాన్సెప్ట్. అంటే ఉదాహరణ మనకి ఏం చేస్తారంటే, ఎక్కడన్నా మనల్ని జనాలు కొట్టినప్పుడు మనల్ని ఫైనాన్షియల్గా కొడదామని చూస్తారు. సో దానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. ఫైనాన్షియల్గా కొట్టించుకోవడానికి నేను సిద్ధంగా ఉండను. ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటే మనల్ని ఎక్కడ దెబ్బ కొట్టినా వెళ్ళిపోతాం. నార్మల్గా మన పని మనం చేసుకుంటాం. అంటే ఉదాహరణ ఆస్ట్రాలజీలో రేపు పొద్దున్న నాకు ఏదో ఒక ప్రాబ్లం వచ్చి నేను ఆస్ట్రాలజీ ఆపాల్సిన పరిస్థితి వస్తే, ఇప్పుడున్న లెవెల్లోనే నా జీవితం బతకాలి, ఇప్పుడున్న లగ్జరీ లైఫే లీడ్ చేయాలి అని నేను ప్రిపేర్ అయ్యి మొత్తం స్కెచ్ చేసుకొని ఉంటా. ఎక్కడెక్కడ వ్యాపారాలు చేయాలి, ఏమేం చేయాలి అన్నిటికీ సిద్ధంగా ఉండి, ఇది జస్ట్ నాకు ఉన్నటువంటి ఒక హాబీ, నాకు ఉన్నటువంటి ఒక అగ్రెసివ్నెస్ తప్ప ఇది నా ఫుడ్ పెట్టేది కాదు. ఎందుకంటే ఇది నా ఫుడ్ పెడితే దీని మీద దెబ్బ పడితే నా లైఫ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. సో అందుకని నా లైఫ్ ఫుడ్ ఆప్షన్ అంతా పక్క నుండి తెచ్చుకుంటా. ఇక్కడంతా డ్రామానే, ఇక్కడ మొత్తం ఆట. ఒక మైదానంలో దిగి ఆటనే క్రికెట్. మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదు కాబట్టి ఏమైనా చెప్పేస్తా. నా ఇష్టం, నా ధైర్యం ఉంటుంది ఇక్కడ. ఎప్పుడైతే అదే చెప్తున్నా, కంఫర్టబుల్ జోన్ దాటి బయటకు వచ్చిన. అందుకని అప్పుడు కూడా నేను రాయల్ ఛాలెంజ్ బియర్, డ్రాట్ బియర్, సోడా అండ్ వాటర్ నేను డిస్ట్రిబ్యూటర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2009 వరకు చేశా. 2009 తర్వాత ఒకసారి ఎందుకో ఒక పెద్ద ఆయన పొలిటీషియన్, అవసరమా నువ్వు ఆస్ట్రాలజీలో నువ్వు గిదెందుకు పెట్టుకున్నావు అమ్మేయక అని అన్నాడు. అంటే అప్పుడు ఆయన మా పెద్ద ఆయన మాట విని తీసేసా. మొదటి 3 ప్రిడిక్షన్స్ వైఎస్ కుటుంబం మీదే చెప్పా. ఫస్ట్ 3 ప్రిడిక్షన్స్ అవే. ఇక నా ఫస్ట్ 3 ప్రిడిక్షన్స్ వైఎస్ కుటుంబం పైన చెప్పారు.